ఆ దిశకు సంబంధించినటువంటి ఇష్యూలో వెంటనే వాళ్ళని చంపటంకి సంబంధించి వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం అనేటటువంటిది చూస్తే కనుక ప్రజలంతా కూడా ఇది కరెక్టే అని మహిళా సంఘాలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా వాయిస్ వినిపించిన పరిస్థితి. మీరేమో వాళ్ళ తరపున బాధితుల తరపున కేసు తీసుకున్న పరిస్థితి ఎట్లా? కానీ మీరేదో అన్నారు ఒక మాట ఏంటంటే వాళ్ళు చేసింది తప్పే కదా, వాళ్ళని కాల్చి చంపడం తప్పు కదా. మీ కనీస కామన్ సెన్స్ ఉంటే ఏ పోలీసోడు చేతికి మట్టి అంటించుకోడు. కసబ్ లాంటి తీవ్రవాదనే కాల్చలేదండి. అంటే ఎందుకు వాడు దొంగ అని తెలిసినప్పుడు వాడిని ఎందుకు కాల్చాల్సిన అవసరం? కోర్టోళ్ళు వాళ్ళే చూసుకుంటారు, మనకి ఎందుకు అవసరమా అని. అంటే వాళ్ళు గనక తప్పు చేస్తుంటే కోర్టుకు అప్పచెప్పు ఉండేవారు తదితర సాక్ష్యాధారాలు పెట్టి. వాళ్ళు తప్పు చెయ్యకపోబట్టే వాళ్ళు నోరు విప్పితే ఒరిజినల్ నేరస్తులు బయటకు వస్తారు. వాళ్ళకి ఏదో ఒక నిజం తెలుసు. అంటే నలుగురిని ఒకేసారి ఎలా కారుస్తారు? అసలు ఎన్కౌంటర్ ఫేక్ అంటే మేము ప్రూవ్ చేస్తున్న ప్రతిసారి ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఓకే మేడం, కొంచెం 10%లో 1% తెలివిగా ఆలోచించినా కానీ వాళ్ళు నేరస్తులైతే పోలీసుడు వాడి చేతికి మట్టి ఎందుకు అంటించుకుంటాడు రా స్వామి, వాడు కోర్టుకు అప్పచెప్పేవాడు, వాళ్ళ సావు వాళ్ళు చచ్చేవాళ్ళు. 7 ఏళ్ళు అవుతే 10 ఏళ్ళు అవుతే నిర్భయ కేసు ఎన్నేళ్ళు అయిందండి? 7 ఏళ్ళు అవ్వలే. ఎవడు చేతికి మట్టి అంటించుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు? ఏ చేత కదా పోలీసు వాడికి చేయడం తెలుసు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ నలుగురు నేరస్తులు కాదు కాబట్టి. ఓకే, ఈ నలుగురిని గనక కోర్టులో ఇంట్రాగేషన్ చేసి నేను వెళ్ళి కలిసి ఎలా జరిగిందయ్యా ఆ రోజు అక్కడ ఎందుకున్నావు, నేను నిన్ను బయటకు విడిపిస్తాను, నాకు అబద్ధం చెప్పకుండా చెప్పు అంటే ఒకడు అబద్ధం చెప్తాడు, రెండోవాడు అబద్ధం చెప్తాడు, మూడోవాడు కూడా చెప్తాడు, కానీ నాలుగోవాడు నిజం చెప్తాడు. భయంతో ఉంటాడు. సార్ వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు మేడం, మేమైతే ఆ రోజు అతను ఫోన్ చేసి ఒక అన్న ఫోన్ చేసి కార్లో ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయిని కార్లో ఎక్కించుకెళ్తాను, ఈ బండిలో పెట్రోల్ కొట్టించుకురమ్మన్నాడు, నేను అదే పని చేశాను. అక్కడికి వచ్చి మాకు అమ్మాయి ఎవరో కూడా తెలియదు మేడం, ఆ బండి తాళం ఇచ్చారు, బండి తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని వచ్చాము. ఇవన్నీ మాకు వాళ్ళు బతికుంటే నోరేపి చెప్పుండేవారు. వాళ్ళు చనిపోయినా కానీ కొంత ఇన్సిడెంట్ ఏమైందంటేనండి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయాక కొంతమంది ఒక భర్త, ఒక భార్యతో, ఒక బిడ్డ, ఒక తండ్రితో కొన్ని అమూల్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అది ఇప్పటికీ నిగూఢ సమాచారంగానే మిగిలిపోయింది. ఒక చిన్న కేశవులు తండ్రి అండి, కుర్మన్న అనే వ్యక్తి, మీరు మళ్ళీ నెట్లో సెర్చ్ చేసి చూడండి. కుర్మన్న అనే వ్యక్తి ఆ రోజు నైట్ నా దగ్గరకు వచ్చి నా కొడుకు చెప్పినాడు, దీని వెనకాల ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి నేను కోర్టులో చెప్తాను సాక్ష్యం, వాడిని పట్టిస్తాను, అది ఇది అంటూ కొన్ని పేర్లు ప్రస్తావించారు. అవి మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పకూడదు, కానీ మీడియా ముఖంగా అందరికీ తెలుసు ఆ పేర్లు కూడా. నేను అన్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏదైనా చేసి చంపేస్తే అవసరమా నీకు? మన వాళ్ళ నిర్దోషులో చెప్దాం, ఒరిజినల్ దోషులు మనకొద్దు, గుర్తుపెట్టుకో, ఒరిజినల్ దోషులు మనకొద్దు. నీ కొడుకులు నిర్దోషులు, చనిపోయిన శవాన్నైనా నిర్దోషి అంటే నీకు ఒక ధైర్యం ఉంటుందిగా, నా కొడుకు మంచోడని, అన్యాయంగా పోలీసులు చంపారు, అంతవరకు పోరాడు, అంతకు మించి వద్దన్న. నా మాట వినల. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను, ఇద్దరం కలిసి కూర్చున్న చేసినటువంటి ప్రెస్ మీట్. అది జరిగిన వారం రోజులకు అతను చనిపోయాడు. అయ్యో. అతను ఎవిడెంటరీ ప్రూఫ్కి ఏమి ఇచ్చాడంటే, ఇదిగో ఇలా మాట్లాడుతున్నాను కదా, నన్ను రేపు ఏదో ఒక లారీ వచ్చి గుద్దేసిద్ది, కానీ నాకు ఏదైతే వాడే కారణం అని వాడి పేరు ప్రస్తావించారు. ఓకే, అదే రకంగా ఒక పోలీస్ వెహికల్తో గుద్ది యాక్సిడెంట్ అయ్యి అతను హాస్పిటల్లో ఐసీలో ఉండి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి దాని బిల్లు కూడా పోలీసోడు కట్టి, ఇంతకీ ఏ పోలీసోడు అర్థం కాలేదు. ఒక మనిషి యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో పడిపోతుంది, నోరు ఏదైనా మాట్లాడుతుంది, కాదు వాడు గొంతుకు సంబంధించిన సర్జరీ చేశాడు. అంటే వాడు నోరు విప్పి నిజం చెప్పకూడదు పరిస్థితి. నేను హాస్పిటల్లో ఐసీలో ఉండగా నాకు కబురు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. నేను అప్పుడు వెళ్తే నా చెయ్యి పట్టుకుని ఇలా సైగ చేస్తున్నాడు, కళ్ళమ్మ నీళ్లు కారిపోతున్నాయి, నోట్లోంచి మాట్లాడట్లా. నేను ఒకటే మాట చెప్పా, వాడికి అర్థమవుతుందన్న విషయం కొద్దో గొప్ప తెలిసి, నీకెందుకు, నేను వద్దన్నానా, శత్రువు గొప్పవాడు. ఇక్కడ కొండని గొర్రెపోతు ఢీకుంటే ఎవరికి నొప్పి తగులుతుంది? గొర్రెపోతుకే తగులుతుంది. నీకు కొమ్ములు ఉండొచ్చు, కానీ అది కొండ, అవసరమా అన్న మాట ప్రస్తావన ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి, ఆ నలుగురు బాధితులకి, అమ్మ మీకు దోషి గురించి మీకు అనవసరం, మనం పోరాడలేము, ఇంతవరకు రావడమే గొప్ప విషయం. ఆ రోజు కూడా ఆ ఊరికి వెళ్ళడానికండి, వకాలత్ మీద సంతకాలు పెట్టించుకోవడానికి ఆ నలుగురు కుటుంబ సభ్యులకి నేను ఎవరో తెలియదు. మరి వాళ్ళు నాకు కేసు ఇవ్వాలి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో వాళ్ళని నన్ను నమ్మాలి. ఇటువంటి పరిస్థితుల్లో సార్ ఒకటే ఆప్షన్ ఇచ్చారు, నీ టాస్క్ ఏంటంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్మించి అంత పోలీసులు ఉన్నటువంటి ప్రోటోకాల్ని దాటి ఆ ఊర్లో అడుగుపెట్టి నువ్వు గనక వకాలత్ కాగితాల మీద సంతకాలు పెట్టిస్తే చరిత్రలో నీకు పేజీ వచ్చేసింది పో అన్నది. ఓకే మేడం, అయిపోయింది. 2-3 డేస్ టైం ఉంది, ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రెడీగా ఉంది, ఈరోజు వెళ్ళి నువ్వు చేయగలుగుతావా, రేపు వెళ్ళి చేయగలుగుతావా, ఎప్పుడు టికెట్ కొట్టాలి అని అడిగారు. వెంటనే ఆ ఊరికి సంబంధించిన ఒక మీడియా మిత్రుడు ఉన్నాడు, అతనికి కాల్ చేసి, అన్న ఆ ఊర్లోకి వెళ్ళాలంటే ఎలా అన్నా అంటే, అమ్మో నువ్వు అసలు అడుగు కూడా పెట్టలేవురా,
అడుగడుగున ప్రోటోకాల్ ఉంది, పాకెట్ కెమెరాలు పెట్టి జరుగుతుంది. అసలు పోలీసులు 100 ఉండే దగ్గర 1000 మంది ఉన్నారు. ఊరంతా గస్తీ కాచారు. 4 కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడనీయకుండా వాళ్ళని కుటుంబంలో పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నామంటూ వీళ్ళ బయట గస్తీ కాస్తున్నారు. నువ్వు అడుగు పెట్టలేవమ్మా, కొత్త వాళ్ళు ఎవరిని ఊళ్ళోకి రానివ్వరు అన్నారు. ఇక అయిపోయింది. మళ్ళీ మనం ఎక్కడ అడుగు పెట్టినా ఒక అడుగు వెనక్కే పోతున్నాం. కేసు చేద్దాం, జడ్జ్ ఎగ్జామ్ అవుదామంటే వయసు సరిపోలేదు. కేసు చేద్దాము, వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు ఈలోపు చచ్చిపోయారు. అరే చచ్చిపోయిన వాళ్ళకన్నా కేసు చేద్దామంటే ఊళ్ళో అడిగే పెట్టినవారు. వాళ్ళు సంతకం పెట్టందే ఒకళ్ళతో తీసుకోలేం కదా. ఓకే మేడం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఊరికి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ చనిపోయారండి. కొంచెం పెద్ద ఆయన ఎవరో, ఒక పెద్ద వ్యక్తి ప్రెసిడెంట్ ఏదో క్యాడర్ ఉన్న వ్యక్తి చనిపోయారు. పక్క ఊరు నుంచి బంతిపూలు, బాంబులు, డాన్సర్లు తప్ప ఊర్లో కొత్త వ్యక్తులు ఎవ్వరూ నాట్ అలౌడ్ మేడం. ఇవాళ నైట్ చనిపోయారు, ఆయనకి రేపు మధ్యాహ్నం అట్లా అంత్యక్రియలు అది చేస్తారు. పొద్దునే ఆ బెటాలియన్ ఒకటి దిగుతారు. దీని తర్వాత మళ్ళీ ఊళ్ళోకి ఎవరిని రానివ్వరు, ఇంక వాళ్ళు ఒక్కళ్ళే వస్తారు. ఊళ్ళో కూడా అటు రాయచోటు వెళ్ళే ఏరియా అండి అది, నారాయణపేట జిల్లా అంటారు, గుడిగండ్ల గ్రామం, మక్తలు. ఆ నారాయణపేట జిల్లా బస్సులు కూడా ఇక్కడ ఆపనివ్వరండి, మీరు ముందుకెళ్ళి ఆపండి, ఈ ఏరియాలో ఆపకూడదు, అంత గస్తీ కాసారు. ఓకే. అటువంటి టైంలో ఆ ఊర్లోకి వెళ్ళడానికి నాకున్న ఒకే ఒక్క సోర్సు ఆ బాంబులు, బంతి పూలతో మాత్రమే నేను వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి. ఆ మీడియా మిత్రుడి ద్వారా ఎవరెవరు ఎక్కడి నుంచి తెస్తున్నారో కనుక్కొని ఆ బంతి పూల దాని మీద డాన్సర్లు ఒక 4 వెళ్ళారండి. మనిషికి 1000 రూపాయలు ఆ రోజు ఇచ్చే పేమెంటు. నేను ఒక యాంకర్ ద్వారాతో మాట్లాడుకొని తెలిసిన వాళ్ళతో చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి దింపించి ఆ అమ్మాయికి 2000 ఇచ్చి ఆ అమ్మాయి వేసుకునే గెటప్ వేసుకోవడానికి మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక డాన్సర్ రూపంలో ఆ ఊరికి ఎంటర్ అయితే ఆ మీడియా మిత్రుడు ఉంటాడు చూడండి, అతను ఆశ్చర్యపోయాడు. అడుగడుగునా గమనించలేక చచ్చిపోతున్నాడు. ఎక్కడ పోలీసోడికి తెలిసినా సరే వీళ్ళనేదో మోసం చేయడానికి వస్తున్నావు, వీళ్ళనేదో ఇబ్బంది పెట్టడానికి వస్తున్నావు అని అనుకుంటారే కానీ న్యాయం చేయడానికని అనుకోరు. ఒకవేళ నిజంగా నేను పోలీసు వారు సహాయం తీసుకుంటే నన్ను రాణిస్తారు, కానీ పోలీసు వారు సహాయం తీసుకుంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు మనకు సహాయం చేయరనే నమ్మకం, అదే రకంగా వీళ్ళ నమ్మకం నమ్మా వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వకాల్తామే సంతకాలు పెట్టరు. పోలీసు వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలంటే వేరే ఆప్షన్ లేదు. సో ఆ పెద్ద ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని నాయన నేను గెలవాలి, నాకు నువ్వే సహకరించాలి అని ఆ రోజు అతన్ని చితి మీద పడుకోబెట్టి దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నప్పుడు అతని కాళ్ళకి దండం పెట్టుకుంటే ఒక పోలీస్ అతను అన్నాడు, ఇదేంటి డాన్సర్లు ఎగరకుండా దండాలు పెడతారని. అది ప్రొఫెషన్ సార్. ఇప్పుడు భరతనాట్యం చేసేవాళ్ళు భూమికి దండం పెడతారు కదా, మేము డాన్సర్లు చావులకి ఎగరడానికి వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తి కాళ్ళకి దండం పెట్టాలి అని చెప్పి అలాగా దండం పెట్టి వాళ్ళు ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ వేసి 1 గంట 2 గంటలు అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోండి, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళొచ్చు, మీ దగ్గరలో ఉండే ఏంటిది ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. డాన్సర్లు ఒక 10-20 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ అక్కడక్కడ ఇళ్ళకి వెళ్ళారు. నేను మాత్రం ఎవరైతే ఈ చెన్నకేశవులు వాళ్ళ నాన్నగారు, అదే రకంగా మన రాజప్ప వీళ్ళందరినీ కలవడం జరిగితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరమ్మా నువ్వంటే నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్లో చూపించా అడ్వకేట్గా నేను యూనిఫామ్ వేసుకున్న ఫోటోలు, అదే రకంగా ఇంకోటి ఇవన్నీ చూపించేటప్పటికి ఇంత ధైర్యంగా ఎలా వచ్చామ్మా, వీళ్ళు చంపేస్తారు నిన్ను, నువ్వు బతకలేవు అనండి. నేను చనిపోయినా పర్లేదు, నిజం వెలుగులోకి రావాలి. నీ కొడుకు చనిపోయాక ఎన్కౌంటర్కి రాష్ట్రంలో ఏ ఒక్క బుల్లెట్ పేలకూడదు, దానికి నువ్వు నాంది కాగలుగుతావా, నేను చావడానికి సిద్ధమన్నా. వెంటనే ఆ 4 కుటుంబాలు మేము కూడా చావడానికి సిద్ధం. నేను ఆ పరిస్థితుల్లో రాబట్టే నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఇంత మఫ్తీలో వేసుకొని ప్రాణాలకు తెగించి ఒక్క పోలీసోడు చూసినా బూటకాలతో చంపేస్తాడు, తొక్కి పక్కన పడేస్తాడు, డెడ్ బాడీ కూడా దొరకదు. ఇంత ఇదిగా వచ్చింది ఒక అమ్మాయి మన కోసం అని పెట్టండి రా అందరూ సంతకాలు అన్నారు. ఒకళ్ళతో టకటక పెట్టేశారు. ఆ కాగితాలు అప్పుడు వేసుకున్న గెటప్, సారీ గెటప్ ఉంది కదా, దాంట్లో ఫోల్డ్ చేసి వెనకాల పెట్టి నెత్తిన కుప్ప పెట్టి ఏదో ఒక గెటప్ అనమాట. అంత దారుణంగా ఒకళ్ళతాలు పెట్టుకొని మళ్ళీ అదే బంతిపూల వెహికల్లో 3-4 ఇంటికల్లా ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళడం జరిగింది. మేము 5 ఇంటికల్లా వెళ్ళిపోయి అందరూ సంతకాలు పెట్టారు. సంతకాలు వీళ్ళే పెట్టారా, ఇవి దొంగ సంతకాలు అంటారని మళ్ళీ నేను సెల్ఫీ ఫోటో ఆన్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టుకున్న ఫొటోస్ తీస్తే మా జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఇవేంటి ఈఎంఐ ఎవరిని పంపించారంటే ఆ అమ్మాయి ఈఎంఐ వేశారన్నారు. ఇదేంటి మా గెటప్లు మార్చంటే కాస్త అక్కడ ప్రోటోకాల్ ఎక్కువ ఉంది సార్, మనం లాయర్ గెటప్లో వెళ్ళినా వాళ్ళు నమ్మలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వచ్చానమ్మా మీకు సాయం చేయడానికి, దొరికితే నన్నే చంపేసేవాళ్ళు, నేను ఎంత అభిమానంతో మీ దగ్గరకు వచ్చాను, ఒక న్యాయ పోరాటం గమనించండి, నీ బిడ్డ తర్వాత ఏ బిడ్డ చనిపోకూడదన్నాము. ఈ రోజుకి ఆ వకాల్తా పుణ్యం, ఆ తల్లిదండ్రుల ప్రాణత్యాగం అనుకోండి, ఈ రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు ఈ 3-4 ఏళ్ల కాలంలో. ఇదంతా ఆ రోజు మనం ప్రాణాలకు తెగించబట్టే జరిగింది. తర్వాత ఢిల్లీ దాకా వెళ్ళాం, సుప్రీంకోర్టుకి ఎన్నో మార్లు ఫ్లైట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు, వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు, మీ మీద ఆ కేసులు ఉంటాయి ఈ కేసులు అని భయపెడతారు. చాలా రోజులు ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు కూడా పెనాయిల్ డబ్బా బకెట్లు పట్టుకొని బ్లూ యూనిఫామ్ వేసుకొని చిన్నగా లోపల దాకా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి అనుమానం రాకుండా, లేకపోతే ఎవరో ఆస్ట్రేలియా నుంచే వెళ్ళే వాళ్ళకి లగేజ్ తీసుకొని వెళ్ళే వాళ్ళలాగా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి గబగబా గెటప్ మార్చి ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీకి వెళ్ళి కేసు చేయాల్సినటువంటి తరుణం.
ఈ కేసులో నేను వాదించింది లేదు, వకాల్తా అంటే కేసు ఆర్గ్యుమెంట్లో నా సంతకం ఉండింది లేదు, జస్ట్ లా డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రతి వ్యక్తికి తెలుసు ఈ కేసులో కీలకం నేనే, ప్రాణాలకు తెగించింది నేనే అని. కానీ ఇంత గొప్ప తెగింపు ఎందుకు వచ్చింది అంటే అన్యాయంగా ఎవరు బలి కాకూడదు. నువ్వెలా చెప్తావు వీడు నేరస్తుడు కాదని? నువ్వు కలగంటావా? ఈరోజు మీరు అన్నారు ఆ నలుగురు నేరస్తులే, చంపడం కరెక్ట్ కాదు. మీరు చూసారా నేరస్తులని? సజ్జనార్ చూసారా? రేప్ చేయడం చూసారా? హత్య చేయడం చూసారా? దారుణం చూసారా? మీరు కనీస కామన్ సెన్స్ తెలియని అమ్మాయికి అర్ధరాత్రులు ఒక పెన్నే ఇవ్వదే, ఒక ఫోనే ఇవ్వదే, ఒక బండి తాళం ఇచ్చి వాడిని పెట్రోల్ కొట్టించుకుని రమ్మంటదా? మీకు కనీస కామన్ సెన్స్ ఉందా? అదేదో వాగింది ఆడియో రికార్డు విని మీరు నమ్ముతారా? అసలు ఎంతవరకు నిజం? ఒక నిజంగా వాళ్ళ అనుమానితులు వాళ్ళు భయంగా ఎవరో చదువుకున్నాడు కారులో దిగినోడు అంటే వాడిని నమ్మి మీరు బండి తాళం ఇవ్వచ్చు. వాడు లారీలోళ్ళు క్లీన్ చేసేవాళ్ళు చండాలంగా ఉన్నారు, వాళ్ళు ఏదో బూచోళ్ళు లాగా ఉన్నారని అమ్మాయి ఆడియో రికార్డింగ్లో చెప్పింది. వాడికి ఎందుకు బండి తాళం ఇచ్చావేనని చెల్లి అడగలేదేంటి? ఇది ఎలా నమ్మి బండి తాళం ఇచ్చింది? ఎవడికి పిచ్చింది? మీకా నాకా సజ్జనరికా తెలంగాణ రాష్ట్రానికా? పోనీ బండి పంచర్ అయింది వాడికి ఇచ్చాననింది, పంచర్ వేయించుకొచ్చాడు ఎక్కడ? అసలు ఆ దరిదాపులు ఎక్కడ పంచర్ షాపే లేదే. ఎవడు పంచర్ వేసినోడు? అంటే బండి పంచర్ అవలా, పంచర్ అయింది అనేది అబద్ధం. పంచర్ అయిందని అబద్ధం అంటే ముందు మాట్లాడింది అబద్ధం, తర్వాత మాట్లాడింది అబద్ధం, నలుగురు అనేది అబద్ధం, ఇన్సిడెంట్ అబద్ధమేగా. సో నేను ఒకటే చెప్పా, పంచర్ అనేది ఎక్కడ వేశారు అంటే సజ్జనార్ వల్ల కాలేదు, పంచర్ షాప్ దగ్గరలో ఎక్కడా లేదు. ఇంతమందిని ఇన్వెస్టిగేషన్ చేశారు, పంచర్ షాప్ కూడా కనపడలే. పోనీ బండి మీద అమ్మ ఇంటి దగ్గర వెళ్తున్న వీడియో తీసుకొచ్చారు. ఆ దరిదాపుల్లో సీసీ ఫుటేజ్ అడుగడుగున ఉంటుంది. ఎందుకంటే టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ కట్టకుండా వెళ్ళిపోయే వాళ్ళకంటే డ్రగ్గు, డబ్బు, నల్ల మందు ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇమీడియట్గా ఎవరన్నా దాటిపోతుంటే ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటారు. దగ్గర వెహికల్స్ ఉంటాయిగా, ఏ ఒక్క వెహికల్ ఎందుకు లేదు? సీసీ ఫుటేజ్ ఎందుకు పట్టుకోలేకపోయారు? టోల్ గేట్కి అతి సమీపంలో ఇంకా దరిదాపుల్లో ఓటీటీ అంటే టోల్ ప్లేస్ పలాజా కదా సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఎక్కడా లేదండి. ఒక లారీ అమ్మాయి ఎక్కిన విధానము లేదు. లారీలో ఫ్రంట్ కూర్చోబెడితే ఫ్రంట్ డోమ్లోంచి కనపడిపోతుంది టోల్ గేట్లో, బ్యాక్ సైడ్ కూర్చోబెడితే బ్యాక్ సైడ్ క్లియర్గా కనపడుతుంది. సరుకు ఉందా, సరుకు లేదా, ఖాళీ వెహికలా, నిండు వెహికలా, ఒక్క దానికి సమాధానం లేదు. అయినా ఒక బాడీ తెల్లవారుజామున 4ంటికి ఎవడో చూశాడు కాలుతున్నట్టుగా, మళ్ళీ వాడు పాలు పోసి రిటర్న్ వచ్చి 7:30 ఆ టైంకి చూశాడు కాలుతుంది. ఒక బాడీ 3-4 గంటలు కాలేక కూడా మీకు దొరుకుతుందా అండి ఆధారాలు? అమ్మాయి అబ్బాయి తెలుస్తుందా? ఎముకలను బట్టి మీరు చెప్పేశారా? పోనీ అమ్మాయి ఆ అమ్మాయి అని ఎలా తెలుస్తుంది? DNA టెస్ట్ చేశారా? పోనీ ఆ అమ్మాయినే తెలిసింది, ఆ అమ్మాయిని వీళ్ళు రేపు చేసినట్టు ఎలా తెలిసింది? అంటే అసలు ఎవరికి పిచ్చి? ఆ ఉన్న టైంలో అంతా బూటకం అబద్ధం. కానీ జనాలకి ఒక రకమైన కళ్ళ తెరుపు అనమాట. అసలు ఎక్కడి నుంచో వచ్చేసి ఆ ఫ్లేవర్ మేంచి పూలు చల్లడం, పాలాభిషేకాలు చేయడం. ఆ కీలక వ్యక్తి తప్పించుకున్నాడండి. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు. ఇప్పటికీ నా టార్గెట్ సజ్జనర్. ఏం పాపం, ఆ రోజు నువ్వు హీరో అయిపోయావు, ఈరోజు దొంగలు అంటేటప్పటికి ఈ 9 మంది వీళ్ళు ఎవరు పాపం మాకు తెలియదే, నువ్వు చెప్తే చేసేవాళ్ళే కదా. ఒక CISI చెప్పకుండా కానిస్టేబుల్ ఒక కంప్లైంట్ కూడా రాయడు కదా. మరి ఎట్లా అబ్బా నువ్వు ముందుకెళ్ళావు? ఏం జరుగుతుంది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు అంటే ఈరోజు సజ్జనారే శత్రువు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, నీ ఫ్రెండ్స్ని బట్టి నీ క్యారెక్టర్, నీ శత్రువుని బట్టి నీ కెపాసిటీ అంచనా వేస్తారు. నా శత్రువు ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, సజ్జనారు, అప్పట్లో దిశ ఎన్కౌంటర్ మూవీ తీశాడు రామ్ గోపాల్ వర్మ, వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళతో తలపడాలి. గెలుస్తామో లేదా సెకండరీ థింక్. అబ్బా అంత గట్టి అమ్మాయి పోరాటం చేసిందిరా, పోరాటంలో పోయిందిరా అన్న కూడా గొప్ప విషయమేగా. కరోనాలో పోతావు, అబ్బా నువ్వు యాక్సిడెంట్లో పోతావు, ఇన్సూరెన్స్తో పోతావు, ఇంకో రోగాలతో పోతావు, నాలాగా పోవడం నీ వల్ల ఇద్దా? నీకంత దమ్ము ఉందా? ఈరోజు కేసీఆర్తో ఎదుర్కొందిరా, వల్ల కాలేదు, 2 సంవత్సరాలు పోరాటం చేసింది, అనుమానంగా చనిపోయింది, అమ్మాయికి అవసరమా అని అనుకుంటారు కదా. అంటే కనీసం చర్చలోనైనా ఉంటానుగా, చరిత్రలో లేకపోయినా నువ్వు చర్చ పెట్టుకున్నప్పుడు చర్చలోనైనా ఉంటానుగా. సో అటువంటి వీర పోరాటం చేసినప్పుడు ఇంత క్షుణ్ణంగా జరుగుతుందా? ఇటువంటివి చేశానని కనీసం కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేదు, అడ్వకేట్తో కూడా షేర్ చేసుకోలేదు. ఎందుకంటే అడ్వకేట్తో షేర్ చేస్తే అమ్మ నీకు ఇంత రిస్క్, నీకు ఏదైతే నీ కుటుంబ సభ్యులు నన్ను అడుగుతారంటారు. కుటుంబ సభ్యులు ఏమంటారు, ఇంత రిస్క్లో నువ్వు పోతే ఎవడు చూస్తాడు? పిచ్చి పట్టింది, ఏదో చేస్తున్నావు అంటే చేస్తున్నావు, అంతవరకు అతి చేయొద్దు అంటారు కదా. ఎవ్వరికి చెప్పకుండా దెబ్బలు తగిలినాయా, ఇబ్బందులు పడ్డామా, అక్కడ పోలీస్ విభాగాలు రాళ్ళేసి కొట్టారా, కోడిగుడ్లు వేసుకొని కొట్టారా, సిగ్గు లేదా, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావన్నారా, బూతులు తిట్టారా, కామెంట్స్ పెట్టారా, అన్నిటినీ తట్టుకొని ఎదుర్కొని 2.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి ముందు 9 మంది పోలీసులకి శిక్ష పడింది, 302 కట్టారు. సో ఇంత గొప్ప పోరాటం అండి.